హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ముక్కగల్ల యాదన్న. మన మున్సిపల్ ఎలక్షన్లో నామినేషన్ పర్వం అయితే నేటితో ముగినుంది. అన్ని పార్టీల వారు ఈరోజు నామినేషన్లు వేసే ప్రక్రియలో భాగంగా చాలా రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. చాలామంది మహిళలు ఈ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నారు. చూద్దాం, ఇంకా సాయంత్రం వరకు ఇంకా నామినేషన్ ఎన్ని వేస్తారో అని తెలియాల్సి ఉంది. మున్సిపల్ పరిధి లోపల ఉన్నటువంటి లక్డారం గ్రామం లోపల 2వ వార్డు బీసీ మహిళ ఏదైతే ఉందో అక్కడ కడారి బాలమని శ్రీనివాస్ గౌడ్ గారు సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి గతం లోపల కూడా లక్డారం గ్రామం లోపల భూ సమస్యలపైన, ఇళ్ల స్థలాల సమస్యలపైన, క్రషర్స్ సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం సిపిఎం పార్టీ అభ్యర్థిని బాలమణి గారిని గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. పైన పోటీ చేస్తున్న కే బాలమణి లబ్ధారం విలేజ్ గెలిపించాలని కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సిపిఎం పార్టీ అభ్యర్థులను సుత్తి కొడవలు చుక్క గుర్తు మీద ఓటేసి ప్రజలందరూ గెలిపించాలని, ఆదరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పటంచెరు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డు తరఫున మేము పోటీ చేస్తున్నాం. సిపిఎం పార్టీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, జిల్లాలో అయినా ప్రజల సమస్యల మీద నిత్యం కొట్లాడుతున్న పార్టీ, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న పార్టీ, ప్రజలకు నిత్యంగా అందుబాటులో ఉన్న వ్యక్తులు సిపిఎం పార్టీ అభ్యర్థులు. సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఒక నీతివంతమైన పాలన, ఆదర్శవంతమైన పాలన, అభివృద్ధి గురించి సిపిఎం పార్టీ వార్డు సభ్యులు వీళ్ళు కృషి చేస్తారు. అందుకే ఇస్నాపూర్లో పోటీ చేస్తున్నాము. భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కార్మికులు, ఉద్యోగులు, అట్లనే కాలుష్య సమస్యలు, పరిశ్రమలకు సంబంధించిన కార్మికుల సమస్యలు, ఇతర మంచినీళ్ళు, ఇతర రోడ్లు, అభివృద్ధి సంబంధించిన దాని మీద అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం సిపిఎం పార్టీ అభ్యర్థిని మేము పోటీ చేస్తున్నాం. అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలనేది మరోసారి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ 20వ వార్డు అభ్యర్థిగా నేను బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా లక్డారం శ్రీకాంత్ నేను బరిలో ఉన్నాను. నన్ను మెజారిటీగా గెలిపించాలని, గత పాలనలో అభివృద్ధి చెందలేదని మీ ముందుకు వస్తున్నాను. మీరు మమ్మల్ని గెలిపించుకుంటారని అనుకుంటున్నాను. కమలం గుర్తుకి మీ ఓటు వేయగలరని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వాటర్ సమస్యలు, డ్రైనేజ్, ఇతరత్ర ప్రతి ఇంటిని ఆన్లైన్గా మా ఊరిని ఎప్పుడైతే మున్సిపాలిటీ డివైడ్ అయిందో అప్పుడే వెనుక వేసారు. అతిపెద్ద ఇన్కమ్గా సోర్స్గా ఉన్న పాషమేలారం 9 కోట్ల ఇన్కము మున్సిపాలిటీకి. ఫస్ట్ లగ్డారం, రుద్రారము ఈ మున్సిపాలిటీలో కలవకముందు మా 3 వార్డులు చేసారు. ఇప్పుడు ఆ 2 విలేజ్లు కాగానే తిరిగి 2 వార్డులను నిర్ణయించారు. అంటే దీనిలో స్వార్థపూరితంగా ఒక్కొక్క వార్డుకి 1600 ఓట్లు డివైడ్ చేశారు. అతి తక్కువ వార్డులున్న 800 ఓట్లు కూడా ఉన్నాయి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో. మాకు ఒక్కొక్క వార్డుకి 1100 ఓట్లు డివైడ్ చేసి 3 వార్డులు చేయమని ఎంత ప్రయత్నించినా చేయలేరు. దీనిలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు ముందుకు రాలేరు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కూడా ముందుకు రాలేరు. మేము 2 సార్లు అప్లికేషన్ ఇచ్చాం. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. దాని నుంచి ఎలాంటి జవాబు రాలేదు. కాబట్టి దీనికి ధీటుగా ఇంతకుముందు పాషమేలారంలో గత ఎంపీ ఎలక్షన్లో 665 ఓట్ల మెజార్టీతో, అంటే కేవలం రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాకు 10 ఓట్లు డిఫరెన్స్ మాత్రమే. మేము సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నాం ఆ రోజు. ఈరోజు 2కు 2 మున్సిపాలిటీలు గెలిచి గత పాలకులు బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్న పాలకులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఈ 9 కోట్ల నిధులతోని మాకు సాధ్యమైనంత వరకు గ్రామాభివృద్ధికి చేయాలని కమిషనర్ గారిని మరి కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఈ విధంగా మేము ముందుకు సాగుతామని కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పాత్రికేయులకు నమస్కారం. జై శ్రీరామ్.
ఉంది కాబట్టి ప్రతి స్కీము మీకు ఏది అందలేదు అని మీరు బాధపడద్దు. ప్రతిదీ ఏది కావాలన్నా నేను ఖచ్చితంగా మీ మధ్య నుండి మీకు సహకరిస్తాను. 5 సంవత్సరాల నుంచి నేను మూడనే ఉండి మీరు ఎప్పుడు వచ్చినాడే తెలుసు మీరు అని మీరు అందరూ గుర్తించుకొని మీరు అందరూ ఆశీర్వదించాలి. గత 65 సంవత్సరాల నుంచి మా అమ్మాయి డిప్యూటీసీగా సర్పంచ్గా ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన గ్రామానికి సేవలు అందించారు. అదే విధంగా ఆయన అడుగుబాడల్లో నేను కూడా మీ అందరికి అదే విధంగా సహకరిస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా అన్ని వార్డులలో అక్కడ మల్లారెడ్డి గారు మరియు ఇక్కడ మాకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ 6కు 6 కౌన్సిలర్లు ఖచ్చితంగా గెలవాలి. బంపర్ మెజార్టీ ఇవ్వాలి. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.